సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ నా వందనాలు. మా సంఘం పేరు దేవుని ప్రతినిధి క్రీస్తు సంఘం. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరూ లేరు. అంటే భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈనాటి మనుషులు సరిగ్గా బ్రతకట్లేదు, సరిగా ఉండట్లేదు. కీర్తనలు 32వ అధ్యాయం 9వ వచనం, బుద్ధి జ్ఞానములు లేని గాడిద వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అంటే మనుషుల్లో మంచివారు ఉన్నారు కదండి, మంచివారిలాగానే ఉండాలి. లేకపోతే మనిషిని చేసింది ఎవరు? దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమట్టితో నరిని నిర్మించి వాణ్ణి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అంటే మనిషిలో మంచివారు ఉన్నారు, ఆ మంచివారిలాగైనా బ్రతకాలి. లేకపోతే మనిషిని చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడిలాగైనా బ్రతకాలి. ఒకసారి ఆలోచించండి మీరందరూ. అందరికీ నా వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు నా పుట్టినరోజు అండి, నా కోసం ప్రార్థన చేయండి.